సో కోబలి అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ టు కమ్. అండ్ మీకు ఏంటంటే మెయిన్గా ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెయిటింగ్ టు సీ యూ ట్రాన్స్ఫార్మ్ వెరీ డిఫరెంట్లీ. కరెక్ట్. మీరు చెప్పాను కదా, మీరు మంచి ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, హీరో కన్నయ్య, ఒక విలన్ టైప్, ఇది ఇవన్నీ వచ్చేసాయి. పోలీసు దాని అనుబంధిత డిపార్ట్మెంట్లు అన్ని చేసేసారు. CBI, NIA, రా అవన్నీ ఓకే చూసాం కాబట్టి మీరు ఫుల్గా గెటప్ మారి ఒక మాసిన గడ్డంతోటో లేకపోతే ఒక పైరెట్ లుక్ తోటో లేకపోతే ఇంకో లుక్ తోటో. మీరైనా కథలు రాస్తూ ఉంటారా? నేను అస్సలు, నాకు సినిమా ఇండస్ట్రీతో ఎక్సెప్ట్ డూయింగ్ ఇంటర్వ్యూస్ అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. పాటలు ఇష్టం. ఐ లవ్ లిస్నింగ్ టు చూసాను ఆ ఇంటర్వ్యూ ఎవరిది, మన సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన అంటే నాకు చాలా విపరీతమైన అభిమానం అనమాట. ఆయనతో పాటు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు కూడా పాటలు పాడేస్తూ ఉన్నారు. ఓహో ఈవిడికి ఎంత ప్రావీణ్యత ఉందా పాటల్లో. నేను ఐఎమ్ క్లాసికల్ పర్ఫార్మర్ అండి, సంగీతం నేర్చుకున్నాను చాలా ఏళ్ళు. ఫెంటాస్టిక్. సో ఇష్టం కూడా పాడడం. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే పాటలు రాయగలిగే వాళ్ళు, పాడగలిగే వాళ్ళు సరస్వతి అనుగ్రహం ఉంటే కానీ చేయలేరు అనేది ఒక బలమైన నమ్మకం అండి నాకు. అంటే నేను స్టార్ట్ చేసినా సరే నో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఫర్ యూ అనే ఫీలింగ్లో ఉంటాను. ఖచ్చితంగా అది నమ్మే వాళ్ళకి అదొక సుకృతం. అంటే ఒక మంచి దీనివల్ల జరిగేది. అందరికీ పాట రాదండి, అందులో ఇన్స్ట్రుమెంట్ అయినా నేర్చుకోవచ్చు, కానీ పాట స్వతహాగా వాళ్ళు నేర్చుకోవాలని రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందని నేను ఫీలింగ్. నాట్ ఎవ్రీబడి ఈస్ బోర్న్ మ్యూజిక్. యా, అబ్సల్యూట్లీ. I love music and I love singing and I love all the crafts of the industry, but I have never dared. ఏదో 4 సినిమాలు వేసానులే, నేను కూడా యాక్ట్ చేశాను. బట్ ఐ డెంట్ ఎంజాయ్ ఇట్. మాది ఫాస్ట్ పేస్డ్గా ఉంటుందండి. న్యూస్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద గో, లాట్ ఆఫ్ యాక్టివిటీ, హెక్టిక్ ఇది అవుతూ ఉంటుంది. అక్కడ ఒక షాట్లో లైటింగ్ అక్కడ కూర్చోపెట్టి ఇలా తిరగండి అంటారు, అయిపోయింది, వెళ్ళి కూర్చో అంటారు గంట. ఆ టైంలో టైం ఏదో వేస్ట్ అయిపోయినట్టు ఫీల్ అవుతుందండి. అంటే పపెట్ జాబ్ అయిపోతుంది కానీ బట్ యా అదే మోస్ట్ టఫెస్ట్ పార్ట్. నాతోటి అందరూ అడుగుతూ ఉంటారు, సార్ సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాం సార్, ఏంటి సార్ ఏంటి మీ ఓపిక ఉందా? రా. ఓపిక లేకపోతే మాత్రం రాబాక. షూటింగ్ వచ్చినా ఓపిక ఉండాలి, షూటింగ్ లేకపోయినా ఓపిక ఉండాలి. సో అది వచ్చే వరకు ఓపిక ఉండాలి. సో ఓపిక ఉంటేనే రా అని చెప్తా ఉంటాను. మీకు నాకు ఒకటి కామన్ ఏంటంటే, నేను వేసిన క్యారెక్టర్స్లో ఐ ప్లేడ్ CBI ఆఫీసర్. సో అది రైట్. సో బట్ లైక్ యూ సెడ్, ఓపిక చాలా కావాలండి సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే, టు సస్టైన్ ద పేస్. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు లెర్న్ టు బీ వెరీ గ్రౌండెడ్ అండ్ కామ్ అండ్ పేషెంట్ విత్ ఎవ్రీబడి అరౌండ్. మాకు ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఇన్ అన్ ఇండస్ట్రీ వేర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫట్ తొందరగా పేసీ ప్లేస్. ఐ మీన్ ఇప్పుడు ఓకే మనం అంటే ఏదో చిన్న క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాము, ఓపిక్గా ఉండొచ్చు అనుకుంటాం. కాకపోతే పెద్ద హీరోలకు కూడా 7, 8, 10, 12 సినిమాలు ఫ్లాప్ అయ్యి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. మరి అంత ఓపిక ఉన్నారు వాళ్ళకి. ఎంత డబ్బులు ఉంటే మాత్రం మాట పడాలి కదండి. అక్కడ జనం పిచ్చి నోటికి వచ్చినట్టు రాస్తారు. మన గేమ్ చేంజర్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. ఎఫర్ట్లో ఎక్కడ ఏమితో లోపం లేదు. రామ్ చరణ్ వాజ్ అట్ హిస్ బెస్ట్. శంకర్ గారు హ్యాస్ డన్ అ గ్రేట్ ఇది. బట్ అండం అనేస్తారు అందరూ అనేస్తారు. నాకు రామ్ చరణ్ గారితో ఐ హ్యావ్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఆచార్య సినిమా చేశాను, ధృవ ఒకటి చేశాను, ఆచార్య ఒకటి చేశాను, అండ్ బ్రూస్లీ ఒకటి చేశాను. అందులో ఆచార్య షూటింగ్ చేసినప్పుడు మేము మారేడుమిల్లి షూట్ చేస్తున్నాం అనమాట. అండ్ దెన్ నాకు కొంచెం సాయంత్రం అయిపోతే ఊరికి లైట్ జాగ్. యాక్చువల్లీ ఆ టైంలో కొంచెం ఫిట్నెస్ మీద కూడా ఎందుకో తెలీదు చాలా ఫోకస్డ్గా ఉన్నాను. అదే టైంలో ఈ కోబలి షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. సో జాగింగ్ చేస్తూ ఉంటే దట్ వాస్ ద ఫస్ట్ డే అనమాట. ఈవినింగ్ జాగింగ్ చేస్తూ ఉంటే రామ్ చరణ్ గారు వెళ్ళిపోతూ కార్ ఆపి వెనక్కి రివర్స్ తీసుకుని, రవి మొత్తం జిమ్ సెటప్ అంతా పెట్టాను, యూ కెన్ గో అండ్ యూజ్ ఇట్ అని చెప్పి అన్నారు అనమాట. వండర్ఫుల్ థింగ్, సచ్ ఎ గ్రేట్ థింగ్. ఒక పెద్ద హీరోకి నేను ఏదో చిన్న సపోర్ట్ చేస్తున్నాను, వెళ్ళి యూజ్ చేసుకోవాలని అవసరం లేదు. అది కూడా చిరంజీవి గారు కూడా అదే టైంలో వర్కౌట్ చేస్తూ ఉన్న టైంలో వాళ్ళ నాన్నగారు డిస్టర్బ్ అవ్వచ్చు నేను వెళ్ళడం వల్ల, బట్ హీ డి నాట్ థింక్ ఎనీథింగ్. వెళ్ళి చేసుకోమంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. 12 రోజుల పాటు రోజు సాయంత్రం చిరంజీవి గారితో జిమ్ చేసుకున్నాను. అండ్ ఆ 12 రోజుల పాటు ఆ ట్రావెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఇది కదా అసలు లైఫ్ అనిపిస్తుంది. అంటే వెన్ యూ ట్రావెల్ విత్ ఆల్ దీస్ పీపుల్ దట్ యూ లవ్. సో ఆచార్య షూటింగ్ 12 days వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చిరంజీవి గారు, నేను, బెనర్జీ గారు, సో ముగ్గురమే ఉండేవాళ్ళం. సో భోజనం కలిసి చేయడం, ఆయన ఏవో ఒక విశేషాలు చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పడం, చిరంజీవి గారు ఇంత సింపులా ఇది అన్నట్టుగా. ఐ మీన్ ఆ ఫీలింగ్ అనమాట చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా మిస్ అయితే అరే మిస్ అయిపోయింది అని బాధపడి
లేదులే ఇది మిస్ అయింది అంటే ఇంకా మంచిది వస్తుంది అనేది ఎప్పుడైనా జరిగిందా మీకు? నేను మిస్ అయిపోయాను అస్సలు ఫీల్ అవ్వను, రైట్. ఇంకా మంచిది ఏదో వస్తుందని మాత్రం ఫీల్ అవుతుంటా. ఓకే, సో చెప్పండి, మీరు చెప్పండి. అంటే సో 12 days షూటింగ్ అయిపోయింది అనమాట. 12 days షూట్ అయిపోయింది, మంచి కరోనా అప్పుడే అయిపోయి మారేడుమిల్లి షూటింగ్లో ఏంటంటే మనకు ఫోన్స్ పనిచేయవు కాబట్టి ఫ్యామిలీతో మాట్లాడాలి అంటే సాయంత్రం ఎప్పుడో ప్యాకప్ అయిన తర్వాత బయటికి ఎక్కడికో వెళ్ళి ఆ టవర్ వచ్చిన దగ్గర నిలబడి మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. సో అలా ఉన్న పరిస్థితిలో 12 రోజులు అయిపోయింది. 12 రోజులు అయిపోయిన తర్వాత మనకి రేపు ప్యాకప్ అని చెప్పేసి ఈవినింగ్ 4 o'clock ఎందుకో ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో లేదు అదే రేపు అయిపోయినప్పుడు సో నెక్స్ట్ డే 4 o'clockకి బయలుదేరిపోతున్నాం అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఆ రోజు ఏదో ప్రాక్టికల్ ఇష్యూ వల్ల షూట్ కంప్లీట్ అవ్వకపోయేటప్పటికి ఇంకొక 1 day ఆ లొకేషన్ ఏదో ఫైనలైజ్ అవ్వాలి, ఇంకో 2 days ఏదో ఉండాల్సి వస్తుంది పరిస్థితి అన్నట్టుగా చెప్పారు. అరే ఇప్పటికే 12 రోజులు అయిందిరా, సరిగ్గా ఫోన్ కూడా మాట్లాడుకోలేకపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోదాం అనే ఒక మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉంది అని చెప్పి డల్గా అలా నేను జిమ్కి కూడా వద్దులే అనుకుంటూ సరేలే అనుకుంటే ఈడ్చుకుంటా నా బాడీని తీసుకుని వెళ్ళి ఆ జిమ్లో పెట్టాను. చిరంజీవి గారు అప్పుడు జిమ్ చేసుకుంటా ఉన్నారు. ఏంటి రవి మీరు వెళ్ళిపోతారన్నారు కదా, వెళ్ళలేదా అంటే లేదు సార్ అదేదో షూటింగ్ పోస్ట్ పోన్ అయిందంట కదా సార్, మేబీ ఇంకొక రోజు ఉండాల్సి వస్తుంది అని అంటున్నారు సార్ అని చెప్పేసి అన్నా. అవునా సరే ఓ పని చేయి, రేపు నేను 3 o'clockకి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చేయన్నారు. కెన్ యూ ఇమాజిన్ దాట్? చిరంజీవి గారితో ప్రైవేట్ ఫ్లైట్లో. సో that was an awesome so memory. Yeah, that on the in hindsight I would say that is a beautiful thing. ఏంటంటే ఇలా ఎందుకు జరిగిందంటే ఒక కారణం ఉంటుందని తెలుసుకోవడం, అలా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అలా మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వెయిటింగ్ కాబట్టి ఈ డిలే జరిగింది. అవును, కాబట్టి ప్రతి డిసప్పాయింట్మెంట్ తర్వాత ఒక అద్భుతం ఉంటుంది. ఇట్స్ గ్రేట్ థింగ్. సో ఇండస్ట్రీకి వచ్చి ఎంత కెరియర్లో సక్సెస్ అయ్యాము, లేకపోతే ఎన్ని అవార్డులు సాధించాము, ఎంత డబ్బు సంపాదించాము అనేది పక్కన పెడితే ఎన్నో ఒక యూనో హైస్ని చూసి జీవితంలో ఎంతో నేర్చుకుని జీవితంలో ఎంతెంతో సాధించిన మహా వ్యక్తులతోటి ట్రావెల్ చేయగలిగాం. అది చాలా పెద్ద మెమరీ అవుతుంది మీకు, మెమరీ బుక్. మెమరీ. అండ్ దానికి తోడు మీకు సపోర్టింగ్ వైఫ్ అండ్ ఫ్యామిలీ. కరెక్ట్. చాలా అండ్ ఆల్సో లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. Right. It reflects your goodness also, Ravi Prakash garu. Maybe. So adi we look forward to seeing you more and more on screen. Thank you. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ అంటే పెద్ద యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఏముంటుంది, నీ ప్రైవేట్ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్ తోటి షేర్ చేయాలి అంత ఇంట్రెస్ట్ వాళ్ళకేముంటుంది నా ప్రైవేట్ లైఫ్లో అనే ఒక చిన్న దాంతో ఎక్కువ చేయను. బట్ మీరు కొంచెం ఇంటలెక్చువల్గా ఉంటుంది మీతోటి మాట్లాడడం, కొంచెం ఎంగేజ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఓకే స్వప్న గారితో అయితే చేద్దాం అని చెప్పి వచ్చానండి. ఐ హోప్ ఐ డెంట్ లెట్ యూ డౌన్. లేదు, యా ఇట్ వాజ్ నైస్. అంటే ఐఏఎస్ ఎగ్జామ్కి వచ్చినట్టు నా వర్క్ ఈ ప్రశ్నలు అడిగేసేసి అయిపోతే నేను వెళ్ళిపోతే ఆయన కూడా వెళ్ళిపోతారు అనేది కాకుండా యూనో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రాఫ్ట్, ఈవెన్ ఇంటర్వ్యూయింగ్ ఈజ్ ఎ క్రాఫ్ట్. అబ్సల్యూట్లీ. అవును, మనం ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తితోటి మనం నిజంగానే కనెక్ట్ అయ్యి ఆ కనెక్షన్తో ఎంగేజ్ ఆడియన్ని చేయగలిగితేనే ఇంటర్వ్యూ బాగున్నట్టు. Absolutely. I hope people enjoy the interview today. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.